హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. మనం ఎన్నో రకాల సూపులు తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం, ఏమన్నా అనండి. అయితే ఇందులో టమాటా సూప్ అంటే మనందరికీ చాలా ఇష్టం. టమాటా సూప్ ఇదివరకే చూపిస్తాను అనుకుంటారా? మరి ఈరోజు మాత్రం మీకోసం మష్రూమ్తో సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే అన్ని సూపుల్లో మనం ఇంటర్నేషనల్గా చూస్తే కనుక మష్రూమ్ సూప్ చాలా ఫేమస్. ఎందుకు మష్రూమ్ సూప్ అంత ఫేమస్ అంటే దాంట్లో వచ్చే సువాసన, ఫ్లేవర్ అలా ఉంటుంది, అలాగే దాని టెక్స్చర్ కూడా ఉంటుంది. దాంట్లో తాగితే కూడా మనం చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతాం. ఆ మష్రూమ్లో ఉన్న ఈ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఏవైతే ఉన్నాయో వేరే ఇంగ్రీడియంట్స్లో అంత లేవు. కాబట్టి మష్రూమ్స్తో చేస్తే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మష్రూముల్ని సూప్ చేసుకునే ముందుగా మష్రూమ్లో మంచి ఫ్లేవర్ ఇచ్చేది వెల్లుల్లి అంటే గార్లిక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక ప్యాన్లో వేసేసుకుందాం. కొంచెం వేడెక్కుతుంది. ఎందుకు ఫస్ట్ వెల్లుల్లి వేసానంటే దీంట్లో బటర్ వేసి కుక్ చేసుకుంటేనే సూప్లో ఆ మంచి టేస్ట్ అనేది వస్తుంది. వెల్లుల్లి వేసిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. వేసి ఇలా కొంచెం అంత కలుపుకొని ఇప్పుడు బటర్ వేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మన బటర్ మాడకుండా ఉంటుంది. అలాగే దీంట్లో కావాలంటే బటర్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది, అయినా కొంచెం ఉప్పు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇలా ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి ఈ బటర్లో కొంచెం సేపు వేగుతున్నప్పుడు మనం మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఈ మష్రూమ్ దాంట్లో కొంచెం మీటీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. అయితే మనకి బజార్లో ఎన్నో రకాల మష్రూమ్స్ దొరుకుతున్నాయి, కానీ ఇండియాలో ఎక్కువగా మాత్రం నాకు కనిపించేది ఈ బటన్ మష్రూమ్స్. అంటే చూడడానికి బటన్ లాగా, మన గుండిలాగా, పెద్ద గుండిలాగా ఉంటుంది కాబట్టి వీటిని మటన్ మష్రూమ్స్ అంటారు. ఈ బటన్ మష్రూమ్స్ని మనం సన్నగా కట్ చేసేసుకొని ఇలా ఈ ఉల్లిపాయలు, గార్లిక్, వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఇలా వేగనిద్దాం. అయితే మరి సూప్ అంటే మరి నీళ్లు అవి వేయాలి కదా, మరి ఒట్టి నీళ్లు పోస్తే ఆ మంచి సువాసన అనేది మనకి ఏ సూప్లో ఉండాలో అది దొరకదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టాక్ అంటే ఏం లేదండి. ఇప్పుడు చికెన్తో చేసుకుంటారు, మటన్తో చేసుకుంటారు, కానీ వెజిటేబుల్ చేసుకునే వాళ్ళు మాత్రం వెజిటేరియన్ స్టాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉడుకుతున్నాయి. మరి వెజిటేరియన్ స్టాక్ అంటే దీంట్లో మనం బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, లవంగం, అలాగే ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, సాధారణంగా మన దగ్గర ఏమైనా కూరగాయలు మిగిలిపోయి ఉన్నాయి అంటే ఆకుకూరలు అయితే కొంచెం కలర్ బయటకు వచ్చేస్తుంది. అలా కలర్ రాని ఏ కూరగాయలైనా కానీ ఇందులో వేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఉల్లిపాయ, క్యారెట్, అలాగే దాంట్లో కొంచెం ఈ మిరియాలు ఇవి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి మనం ఉడకనిచ్చామనుకోండి, దాంట్లో ఉన్న సువాసనలే కాకుండా దాంట్లో ఉన్న కొన్ని న్యూట్రియంట్స్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా మన ఆరోగ్యానికి కావాల్సినవి కూడా ఈ నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఈ నీళ్లు కనుక ఇందులో వాడుకుంటే సూప్ టేస్ట్ బాగుంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మష్రూమ్ని కొంచెం వేగితే, అయితే మష్రూమ్లో ఏంటంటే ఒక మంచి గుణం, ఈ మష్రూమ్ కొంచెం అంత వేగితే దాంట్లో మంచి సువాసన మరింతగా వస్తుంది. కాబట్టి ఇది వేగనిద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత మీకు ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మరి ఈ మష్రూమ్లో వీళ్ళు లీక్స్ అనేస్తారు. లీక్స్ అంటే కొంచెం ఉల్లిపాయ జాతికి చెందిందే. మనకి లీక్స్ అయితే మనకి ఇంట్లో మీకు చెప్పినా కానీ దొరకవు. అందుకని చెప్పేసి మన ఉల్లి పరకలు ఉంటాయి కదా, ఉల్లి పరకల్లో మనం కింద భాగం తెల్లగా ఉంటుంది. ఈ తెల్ల భాగాన్ని చిన్నగా చాప్ చేసేసుకున్నాను. ఈ చిన్నగా చాప్ చేసుకున్న ఈ ఉల్లి పరకల్ని కనుక ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మరి సూపు కొంచెం థిక్ అవ్వాలి అంటే మరి మైదా అలాంటిది వేయాలి కదా. ఇదే టైంలో ఈ బటర్లో ఈ మష్రూమ్ నుంచి కొంచెం నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ మష్రూమ్లోనే మనం కొంచెం మైదా, 1 టీ స్పూన్ అంత మైదా వేసి చక్కగా దీన్ని కూడా కొంచెం సేపు కుక్ అవనిద్దాం. ఈ మైదా మనం ఇందులో వేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనం సూప్ని తర్వాత దీన్ని ప్యూరీ లాగా చేసుకుంటాం. ప్యూరీ చేసుకున్నప్పుడు మంచిగా సిల్కీగా అనమాట, ఇలా తింటుంటే మనకి స్మూత్గా ఉండడం కోసం ఈ మైదా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పాలు విరిగిపోతే ఎలా ఉంటాయి అలా సూప్ తయారవుతుంది. అలా అవ్వకుండా స్మూత్గా ఉండడం కోసం ఈ మైదా ఉపయోగపడుతుంది. కాబట్టి మైదా వేస్తే కనుక చక్కగా అలా సిల్కీ సాస్ వస్తుంది. మరి ఇదైతే రెడీ అయిపోయింది. మన ఇక్కడ కూరగాయలు ఇవి మనం వేసిన ఈ స్టాక్ కూడా రెడీ అయిపోయింది. మరి ఈ స్టాక్ని తీసుకొచ్చి ఇందులో పోసుకొని
తర్వాత దీన్ని మనం మిక్సీలో కానీ లేకపోతే మంచి ప్యూరీ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ అన్నీ చక్కగా అంతా రెడీ ఉంది. ఈ స్టాక్ తీసుకొని మనం ఇందులో పోసేసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు ఈ మష్రూమ్స్, ఈ మైదా ఇవన్నీ కలిసిన దాన్ని స్లోగా దీంట్లో కుక్ చేస్తే ఇది కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడ్డ తర్వాత దీన్ని మనం ప్యూరీ చేసుకోవాలి. మరి సూప్లో ఏదో ఒకటి స్ట్రాంగ్ ఫ్లేవర్, అంటే టమాటా సూప్ ఉందనుకోండి, అందులో బేసిల్ అంటే ఏంటి అంటే అది ఒక రకమైన తులసి ఆకు. మనం బేసిల్ లేకపోయినా కానీ మనం తులసి ఆకు కూడా మన టమాటా సూప్లో వేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. మీరు కావాలంటే ఇందులో కూడా అది వేసుకోవచ్చు. కానీ ఈ మష్రూమ్తో పాటు ఎక్కువగా థైమ్, ఇది ఒక హర్బ్ అన్నమాట. మన పుదీనాకు, కొత్తిమీర, తులసాకు ఎలా బేసిల్ అన్నానో అలాగే థైమ్ కూడా ఒక మంచి సువాసన ఇచ్చే ఈ హర్బ్ ఇందులో వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, మీరు కొంచెం అంత వాము వాసన లాగా ఉంటుంది. మనం వాము వాడుతుంటాం కదా, లేకపోతే ఆ వామును కూడా కొంచెం ఇందులో వేసేయండి. అదే టేస్ట్ కొంచెం వస్తుంది, కానీ ఎక్కువ లేదు, కొంచెం. ఇది ఇంకా చిక్కబడలేదు, కానీ మనం దీన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుంటే మనకి చక్కగా చిక్కబడుతుంది. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇందులో పెట్టేసి స్టవ్ కట్టేసుకుంటే బెటర్. తర్వాత దీన్ని హ్యాండ్ బ్లెండర్ వాడి దీన్ని మొత్తం పేస్ట్ చేసేసుకుందాం. ఇలా మరి ఇలా చక్కగా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం వడగట్టుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుంది. మరి వడగట్టేసుకొని మళ్ళీ ఇందులో పోసేసుకుందాం. తర్వాత దాన్ని టేస్ట్ చేద్దాం. ఈ ప్యూరీ చేసుకున్న ఈ మిక్స్చర్ని మరో గిన్నెలో మనం వడగట్టేసుకుందాం. ఇలా మొత్తం దీంట్లో ఉన్న ఆ నీళ్లు అంతా వడగట్టేసుకుంటే మనకి కింద సూప్ చక్కగా చిక్కగా తయారైపోతుంది. చక్కగా ఉడగొట్టేసుకున్న ఈ సూప్ని ఇంకా కొంచెం సేపు బాయిల్ అయిపోతే మనకి ఎలా థిక్నెస్ ఎలా కావాలంటే అలా. ఇప్పుడు చూడండి, ఇది చక్కగా సిల్కీగా ఉంది, అది కూడా నాకు కావాల్సినట్టుగా ఉంది. మీరు ఇంకా కొంచెం పలసగా కావాలంటే పలసగా చేసుకోవచ్చు, మరింత కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. అయితే దీంట్లో మనం కొంచెం క్రీమ్ వేసుకుంటే ఇంకా కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది, స్మూత్గా. ఇలా తినేటప్పుడు అబ్బో ఇలా మెల్ట్ అయిపోతూ వస్తుంది. కాబట్టి ఇది ఒకసారి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఏ సూపు ఏదైనా కానీ మనం ఉడగట్టుకొని వాడేది ఉంటే మరొకసారి మంచిగా బాయిల్ తీసుకురావాలి. అప్పుడే దాంట్లో కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అవుతుంది. మన మష్రూమ్ సూపు మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం క్రీమ్ యాడ్ చేసుకోవాలి. అదే టమాటో సూప్ అయితే తీసి ఇందులో పోసుకొని అందులో పోయాలని నేను ఎన్నోసార్లు చెప్తాను. అదే మష్రూమ్ సూప్ అయితే పర్లేదు, డైరెక్ట్ మనం క్రీమ్ని డైరెక్ట్గా అందులో వేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, దాని కన్సిస్టెన్సీ మంచిగా ఇంకా బాగా తయారవుతుంది. క్రీమ్ వేసిన తర్వాత 2-3 బుడగలు పైకి వచ్చేస్తే చాలు, దాన్ని స్టాప్ చేసేసుకోవాలి. అంతేకాని దీన్ని బాగా ఉడకనియాల్సిన అవసరం ఉండదు. మరి క్రీమ్ వేసేసాం కదా, మరి ఇప్పుడు కొంచెం చూడండి, ఇప్పుడు కొంచెం అంత బాయిల్ అవుతుంది కదా, ఇలా వస్తే చాలు. దీన్ని కట్టేసుకొని మనం దీన్ని మష్రూమ్ సూప్ని ఎంజాయ్ చేద్దాం. మరి దీన్ని ఎప్పుడైనా కానీ ఉప్పు కానీ పెప్పర్ కానీ ఏదైనా ఉంటే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. పెప్పర్ అయితే లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో కొంచెం కలిపేసి ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం పెప్పర్ వేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. కొంచెం అంత పెప్పర్ పౌడర్ ఇలా జల్లుకుంటే దానికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు ఈ సూప్ని మనం మంచిగా ఇలా టోస్ట్లు, అంటే రకరకాల సూపులకి మనం ఇలా టోస్ట్లు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మనం పెనం మీద దీన్ని కొంచెం వేడి పెనం మీద అటు ఇటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి, మీ ఇంట్లో మైక్రోవేవ్ కానీ అవన్ ఉంటే దాంట్లో గ్రిల్ మోడ్లో పెట్టేసి ఈ బ్రెడ్ పీసెస్ మీద కొంచెం అంత గార్లిక్, బటరు కావాలంటే కొంచెం అంత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఏమన్నా చాప్ చేసి దీన్ని వేసుకుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది. సో నా సూప్ రెడీ, నా టోస్ట్ కూడా రెడీ ఉంది. మరి నేను ఎంజాయ్ చేసేస్తాను. చూడండి, మన సూపు
ఇలా సూపు, దీని పక్కన ఒక టోస్టు, అసలు ఎంత బాగుందంటే నిజంగా టమాటో సూప్ కూడా దీని ముందు పనికిరాదు. మష్రూమ్ సూప్లో ఒక మంచి సువాసన, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం వెజిటేబుల్ స్టాక్ వేసుకున్నాం కదా, అలా దీంతోపాటు ఇలాంటి టోస్ట్ తింటూ వా. ఒక్కసారి కనుక మీకు ఈ మష్రూమ్ టేస్ట్ అలవాటు అయిపోయింది అనుకోండి, మరీ కావాలి కావాలి అని పిల్లలు చేపించుకుంటారు. ఈ మష్రూమ్లో ఎందుకు ఈ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందంటే, మీరు ఎప్పుడన్నా ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ అంటూ వింటూ ఉంటాం కదా, అది వేస్తే ఏ వంటల్లో అయినా మంచి టేస్ట్ అరోమా వస్తుంది. ఈ మష్రూమ్లో అవి చాలా సహజంగా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ మష్రూమ్స్ మనం ఎందులో కూరల్లో వేసుకున్నా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మష్రూమ్ సూప్ సూపర్గా ఉంటుంది. అందరూ తాగి వారే వానాల్సిందే. మష్రూమ్ సూప్ తయారు చేయ విధానం: ఒక ప్యాన్లో వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బటర్, కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు బటర్లో వేగనివ్వాలి. తర్వాత బటన్ మష్రూమ్ని ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి వేయించుకోవాలి. మరో ప్యాన్లో వేడి నీళ్ళల్లో బిర్యానీ ఆకు, మిరియాలు, పచ్చిమిరపకాయ, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఇలా రకరకాల వెజిటేబుల్స్ వేసి మనం స్టాక్ తయారు చేసి పెట్టుకోవాలి. మష్రూమ్స్ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులో ఉల్లి పరకలు, అలాగే కొంచెం అంత మైదా పిండి వేసి దాన్ని చక్కగా వేయించుకోవాలి. దీంట్లో మనం వెజిటేబుల్ స్టాక్ వేసి దాంతోపాటు థైమ్ అనే హర్బ్ వేసి చక్కగా దీన్ని మరగనివ్వాలి. మీకు థైమ్ లేకపోతే మీరు తులసాకు, బేసిల్ అనే ఆకు కూడా వేసుకుంటే మంచి సూప్లో మంచి సువాసన వస్తుంది. ఇలా మరిగిన తర్వాత హ్యాండ్ బ్లెండర్తో మంచిగా పేస్ట్ చేసి వడపోసుకొని దీంట్లో కొంచెం అంత క్రీమ్ వేసి కొంచెం సేపు ఇట్లా మరగనిచ్చి దీన్ని మనం వేడిగా సూప్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పెప్పర్ కూడా వేసుకొని ఎంజాయ్ చేయండి. దీంతోపాటు టోస్ట్ లేక బ్రెడ్ తింటే చాలా బాగుంటుంది. నేను చేసే డిషెస్ చూశారు, మా ఆవిడ కూడా తను ఒక స్పెషల్ డిష్ చూపిస్తా అని రెడీగా ఉంది. మరి తన వంటకం కూడా ఒకటి చూసేద్దామా? హలో అండి, నేను వచ్చేసాను మీ రాగిని మీకోసం మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో. ఈరోజు నేను చూపించబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ గుంట పొంగనాలు. మీ అందరికీ తెలిసే ఉంటుంది గుంట పొంగనాలు ఎలా చేయాలో, కానీ చాలామందికి తెలీదు. వాళ్ళ కోసం ఈ మంచి గుంట పొంగనాల రెసిపీ. ఈ గుంట పొంగనాల రెసిపీ దోశ పిండితోనూ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక మంచి వేరియేషన్లో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఈరోజు మీకు చూపించేది మాత్రాన దోశ పిండితో ఎలా చేసుకోవాలి. మీకు దోశ పిండి ఎలా చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది. 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పుల బియ్యం 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకొని రాత్రి అంటే ఓవర్ నైట్ పెట్టుకొని మీరు పులవటానికి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ఇలా మంచిగా పొంగుతుంది. చూడండి, నేను ఆల్రెడీ ఇది గ్రైండ్ చేసి మంచిగా ఓవర్ నైట్ అంటే రాత్రి అంతా పెట్టుకున్నాను. మంచిగా ఈ పిండి పులిసింది. ఇందులో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకోవాలి. సో మరి ఈ పిండిలో కొంచెం అంత ఉప్పు. గుంట పొంగనాలు చేసుకోవటానికి మీకు ఇలాంటి గుంటల ట్రే దొరుకుతుంది, లేదంటే పెనం కూడా అనొచ్చు, ట్రే అని కూడా అనొచ్చు. ఇలాంటిది మీకు ఐరన్ది దొరికితే చాలా బాగుంటుంది. నా దగ్గర నాన్ స్టిక్ ఉంది. ఈ నాన్ స్టిక్లో మీరు కొంచెం అంత నూనె రాసుకొని ఫస్ట్ ఈ పెనము మంచిగా వేడెక్కాలి. ఈ దోశ పిండి చాలామంది ఎక్కువగా నానబెట్టుకుంటారు, వారం పాటు దోశలు వేస్తూనే ఉంటారు. అలా దోశలు వేయకుండా మీకోసం ఇదొక మంచి ఆల్టర్నేటివ్. సో కొంచెం అంత ఆ దోశ పిండిని ఫస్ట్ డేనే మీరు ఉప్పు కలపకుండా పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ డే మీరు ఇలా గుంట పొంగనాలు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ ఉప్పుని మంచిగా కలిపేసుకొని, మీరు కావాలంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. కానీ ప్లెయిన్గా వేస్తే ఏం బాగుంటుంది, దీంట్లో కొంచెం మంచిగా సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్,
అలా కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేశారనుకోండి, ఈ పొంగనాలు తినేటప్పుడు మంచిగా ఆ వెజిటబుల్స్ కూడా మనకి నోటికి తగులుతుంది, ప్లస్ హెల్దీ కూడా. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి పిల్లలకి వేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టపడతారు. పిల్లలకి చేసేటప్పుడు మాత్రాన ఈ పచ్చిమిరపకాయలు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందులో కొంచెం అంత జీలకర్ర, ఇంకా మీకు కావాలంటే ఇందులో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ వేసుకోవచ్చు, బఠానీలు వేసుకోవచ్చు, మీ ఇష్టం. అన్నీ వేసుకున్న రిచ్గా మంచి గుంట పొంగనాలు తయారవుతాయి. సో ఇది మంచిగా మిక్స్ చేసుకొని, మీకు కావాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నా బాగుంటుంది. సో కొంచెం కొత్తిమీర, ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని, ఇది ఇక్కడ మన ఈ గుంట పొంగల పెనం వేడైపోయింది. చూడండి ఎంత మంచిగా పిండి కలర్ఫుల్గా ఉందో. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమే. ఇంకా మీకు సాఫ్ట్గా రావాలనుకోండి, కొంచెం ఎక్కువ బియ్యం వేసుకుంటే ఈ పొంగనాలు సాఫ్ట్గా వస్తాయి. సో మరి స్లో ఫ్లేమ్లో ఇది మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. మరి ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మూత పెట్టుకున్నారనుకోండి పైన కూడా మంచిగా కొంచెం కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇంకో వైపు వేసుకోవడమే. ఇది నాన్ స్టిక్ కాబట్టి ఈజీగా వచ్చేసింది. ఒకవేళ మీ దగ్గర ఇనుపది ఉందనుకోండి కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది. తినటానికి కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇలా ఇచ్చారనుకోండి మంచిగా ఎంజాయ్ కూడా చేస్తారు. నేను దోశ పిండి వేసినప్పుడైతే రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఒకరోజు దోశ పోస్తాను, ఒకరోజు ఊతప్పం వేస్తాను, ఒకరోజు ఇలా గుంట పొంగనాలు చేస్తాను. గుంట పొంగనాల్లో ఇంకొకటి వెరైటీ చేసుకోవచ్చు, స్వీట్ గుంట పొంగనాలు. అది కూడా ఎలా చేయాలో మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంకో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. చూడండి మంచిగా 2 వైపులా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. చూడండి ఇలా ఇక్కడ కూడా మంచిగా కుక్ అయింది, అలాగే ఇక్కడ కూడా మంచిగా సాఫ్ట్గా ఉంది. బయట కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. అదే మీరు కాసేపు అయ్యాక 2 వైపులా సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి లోపల కూడా ఉడికిపోయింది. ఎంత బాగుంటుంది చూడండి. మంచిగా క్యారెట్, ఉల్లిపాయలు తింటూ ఉంటే భలేగా ఉంటుంది. కొంచెం మీకు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకున్నా బాగుంటుంది. మరి ఈ అద్భుతమైన గుంట పొంగల్ని దేంతో తింటే బాగుంటుంది? మంచి పల్లీ చట్నీ ఉందనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇక్కడ నాకు మంచి పల్లీ చట్నీ, కొంచెం ఎండుమిరపకాయలతో చేసిన పల్లీ చట్నీ కారం కారంగా ఉంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంత సాఫ్ట్గా లోపల మంచిగా క్యారెట్, ఉల్లిపాయలు భలే టేస్టీగా ఉన్నాయి గుంట పొంగనాలు. మరి మీరు కూడా దోశ పిండి ఎక్కువగా చేసుకున్నప్పుడు ఇలా ఒకరోజు గుంట పొంగనాలు, ఒకరోజు ఊతప్పము అవన్నీ చేసి వెరైటీగా పెట్టండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మరి మళ్ళీ కలుద్దాం మరో వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీతో. మీ రాగిని. గుంట పొంగనాలు తయారు చేయి విధానం: దోశ పిండిలో ఉప్పు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాల పెనం వేడి చేసి నూనె పోసి కలిపి పెట్టుకున్న పిండిని వేసి 2 వైపులా మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిని పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ఒక్కోసారి కూరల్లో పసుపు వేయడం మర్చిపోతూ ఉంటాం. కూర మొత్తం వండాక పసుపు వేస్తే కూరలో పసుపు సరిగ్గా కలవదు, అలాగే పచ్చివాసన కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇలా చూపించే విధంగా గుంట గరిటెలో కొద్దిగా నూనె వేడి చేసి అందులో కొద్దిగా పసుపు వేసి కలిపి
కూరల్లో వేస్తే పసుపు వాసన రాకుండా ఉంటుంది. ఇంట్లో గ్రీన్ చట్నీ చేసినప్పుడు చట్నీ చాలా గ్రీన్గా రావాలంటే కొద్దిగా పాలకూరను ఇలా చూపించే విధంగా 2 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉడికించి చల్లారాక కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలతో పాటు వేసి మిక్సీలో పేస్ట్ చేసుకుంటే మీ చట్నీ చాలా గ్రీన్గా ఉంటుంది. చూశారు కదండి మరి ఈరోజు వంటకాలు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.